హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 11th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్తో పాటు ఏవైతే ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేశామో సో బేస్డ్ ఆన్ దోస్ కాన్సెప్ట్ ఈరోజు మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో ట్రై టు ఆన్సర్ ఫర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అండ్ ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఈవెన్ మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ యూ గో అండ్ గెట్ యాక్సెస్ ఆఫ్ దీస్ ఫ్రీ పీడిఎఫ్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఇస్ ఇట్ క్లియర్? మీకు డైలీ బేసిస్ పైన ఏవైతే కాన్సెప్ట్స్ క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నామో సో వాటి యొక్క సాఫ్ట్ కాపీస్ లేదా పీడిఎఫ్స్ని మీకు యాక్చువల్గా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో వన్స్ యూ గెట్ యాక్సెస్ ఆఫ్ ఇట్. అండ్ నా ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ బయింగ్ గోల్డ్ దాట్ ఈస్ అమాంగ్ ద వరల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ 2021 ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? దాట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే పర్టిక్యులర్గా ఇది సెంట్రల్ బ్యాంక్స్, వరల్డ్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ సెంట్రల్ బ్యాంక్స్కి సంబంధించి రీసెంట్గా అది కూడా కేటగిరీ ఆఫ్ బయింగ్ ద గోల్డ్, అది కూడా ఏంటి మనకి ఎల్లో మెటల్, రైట్? సో దీన్ని పర్చేస్ చేయడంలో దట్ ఈస్ బయింగ్ ద గోల్డ్ అండ్ దట్ ఈస్ పర్టిక్యులర్లీ ఇన్ ద ఇయర్ 2021. ఇస్ ఇట్ క్లియర్? సో మరి ఈ యొక్క ఇండెక్స్ అనేది వరల్డ్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ని కన్సిడర్ చేస్తూ లైక్ ఈ యొక్క డేటాని రిలీజ్ చేశారు. సో డేటా ప్రకారం ఏంటంటే ఇండియా యొక్క ర్యాంక్ అనేది ఏంటి? దట్ ఈస్ ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ ర్యాంక్. ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క గోల్డ్ని పర్చేస్ చేయడంలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అనేది మన క్వశ్చన్. బికాస్ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసాం కాబట్టి మీకు ఒకసారి కాన్సెప్ట్ని రివైజ్ చేస్తున్నాను, కానీ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్ ఫోర్త్. ఇస్ ఈ క్లియర్? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ యాక్చువల్గా ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో అట్లీస్ట్ మీరు ఫస్ట్ అనే ఆప్షన్ని ఎలిమినేట్ చేసేయండి. సో ఐదర్ సెకండ్, థర్డ్ ఆర్ ఫోర్త్. సో ఈ 3 ఆప్షన్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ర్యాంక్ని ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నౌ if we move to next concept, India's first commercial scale biomass which is based the hydrogen powered plant. సో రీసెంట్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఈ బయోమాస్ అనేది ఏంటి, బయోమాస్ని హైడ్రోజన్ పవర్డ్గా ఎలా మారుస్తున్నారు అనేది ప్రీవియస్ సెషన్లో, రైట్? సో ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి కాన్సెప్ట్ని. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగారు అంటే ఇండియాలోనే ఇది ఫస్ట్ బయోమాస్, మనకి యాక్చువల్గా బయోమాస్ హైడ్రోజన్ పవర్డ్ ప్లాంట్. అదేంటంటే మనకి ఏ స్టేట్లో దీన్ని సెటప్ చేయబోతున్నారు. ఈవెన్ మీకు డిస్ట్రిక్ట్ గుర్తుంటే లైక్ దట్ ఈస్ సో ఫార్ బెటర్. సో ఒకవేళ మీకు డిస్ట్రిక్ట్ గుర్తులేకపోయినా స్టేట్ని రివైజ్ చేసుకోండి. స్టేట్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బేస్డ్ లైక్ మనకి పవర్ ప్లాంట్స్ అవనివ్వండి, సమ్ ఆఫ్ ద సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇలాంటివి ఏంటంటే బేసికల్గా క్వశ్చన్స్ అనేవి మీకు లొకేషన్ బేస్డ్ అడుగుతుంటారు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి స్టేట్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే మళ్ళీ స్పెసిఫికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి ఇక్కడ అంటే మనకి యాక్చువల్గా ఇండియాలోనే ఇది ఫస్ట్ బయోమాస్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ అనమాట. ఇజ్ ఇట్ క్లియర్? బయోమాస్ గ్యాసిఫికేషన్ అనే ప్రాసెస్ కూడా మనకి ఇందులో ఇన్వాల్వ్ అయింది. లైక్ బయోమాస్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కానీ బయోమాస్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ ఇస్ ద ఫస్ట్ వన్ అనమాట ఇండియాలో. సో అది ఏ స్టేట్లో లొకేట్ అయింది అనేది మనకి క్వశ్చన్. సో దిస్ విల్ బి గోయింగ్ టు సెటప్, ఇంకా ఫ్యూచర్లో దీన్ని సెటప్ చేయబోతున్నారు. కానీ రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్ అది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. ఏ స్టేట్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, ఈ యొక్క ప్రాజెక్ట్ అవుట్లే ఎంత అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాము. ఒకవేళ మీకు ఏంటంటే ప్రీవియస్ క్లాస్ విన్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మీరు ఈ వీడియో పాజ్ చేసి గో బ్యాక్ టు యువర్ కరెంట్ అఫైర్స్ ఆఫ్
10th ఫిబ్రవరివి. ఇజ్ ఈ క్లియర్? 10th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ వినండి క్లియర్గా. దాని తర్వాత మళ్ళీ మీరు ఈ క్లాస్లో జరుగుతున్న ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. సో ఈ విధంగా మీరు ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేస్తున్నారు లైక్ ఆన్సర్ డిస్కస్ చేయండి మ్యామ్ అని. దెర్ ఇస్ నో ఇష్యూ టు డిస్కస్ ద ఆన్సర్. బట్ ఏంటంటే మీకు ఒక డైలీ మాక్ టెస్ట్ లా కన్సిడర్ చేయడానికే స్పెసిఫికల్గా ఇక్కడ మేము మీకు ఆబ్జెక్టివ్ సెషన్ ఒక క్విజ్ టైప్లో కండక్ట్ చేస్తున్నాం. సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి మీరు బెటర్. మీకు వీటి యొక్క ఆన్సర్స్ అనేవి మీరు ప్రీవియస్ క్లాస్ వింటే మీ ఓన్గానే ఆన్సర్ చేయగలరు. మళ్ళీ దీనికి ఎక్కడో మీరు వెతకాల్సిన అవసరం లేదు. మన క్లాసెస్లోనే ప్రీవియస్ డేలో డిస్క్రిప్టివ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ యాక్చువల్గా మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే స్టేట్ నేమ్కి సంబంధించి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఆర్ గుజరాత్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ యాక్చువల్లీ వెన్ ఇస్ వరల్డ్ పల్సెస్ డే సెలబ్రేటెడ్? సో మనకి రీసెంట్గా పల్సెస్ డే గురించి కూడా డిస్కస్ చేసాము. హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ కూడా 2013లో రిజల్యూషన్ అడాప్ట్ చేసుకున్నారు. 2018లో ఫస్ట్ టైం డిక్లేర్ చేశారు. 2019లో సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరంటే క్రొనాలజీ కూడా చూసుకోండి. కొన్నిసార్లు క్రొనాలజీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. అండ్ నౌ మనకి వరల్డ్ పల్సెస్ డే ఇప్పుడు అంటే లైక్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ టు ద ఆప్షన్స్ February 10th, February 8th, February 9th or February 11th. Is it clear everyone? And objective enti? That is to raise the awareness among the citizens about the importance of pulses as a global food. Right? So adi manaku actual ga World Pulses Day yokka objective. Is it clear? So even మీకు ఇంకా కూడా క్వశ్చన్స్లో ఆన్సర్స్ ఫైండ్ చేయడం డిఫికల్టీగా ఉంది, క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్ మీన్స్ ఎందుకోసం అడుగుతున్నాము అంటే దెర్ ఇస్ నో ఇష్యూస్. కానీ ఏంటంటే మీ మేజర్ ఆఫ్ చాయిసెస్ అంటే మీ చాయిస్ని బట్టి ఒకవేళ కొందరికి ఏంటంటే మాక్ టెస్ట్ లాగానే కన్సిడర్ చేస్తాం, లైక్ మేము ఆప్షన్స్ని మెన్షన్ చేస్తుంటాం కమెంట్ సెక్షన్స్లో. దట్ ఈస్ ఫార్ సో బెటర్ అండ్ గుడ్. కానీ ఒకవేళ ఇంకా మీరు లైక్ యూ విల్ ఫీలింగ్ డిఫికల్టీ టు ఫైండ్ ద ఆన్సర్స్ అనుకున్నప్పుడు జస్ట్ వన్స్ యూ మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్. సో మెజారిటీని బేస్ చేసుకొని ఐదర్ ఇలా క్విజ్లా కండక్ట్ చేయాలా, లేదు అనుకుంటే మీకు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా లైక్ ఆప్షన్ కూడా ఏ ఒక్క ఆన్సర్ మ్యాక్సిమం మనకి ఏంటంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది క్లాస్లో, రైట్? డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అవనివ్వండి, ఐదర్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్ చెప్తున్నప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను నేను, కానీ జస్ట్ ఒక ఆన్సర్ మాత్రం రివీల్ చేయడం లేదు. ఇస్ ఇట్ క్లియర్? ఒకవేళ మీకు ఆన్సర్ కూడా క్లాస్లోనే రివీల్ చేయాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బేస్డ్ ఆన్ యువర్ కమెంట్స్, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మెజారిటీ ఆఫ్ యువర్ చాయిసెస్ విల్ లుక్ ఫర్దర్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ నౌ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి ఏ స్టేట్ చీఫ్ మినిస్టర్ అనేది ఐటీ అండ్ ఐటీస్ పాలసీ ఎందుకోసము ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం, పర్టికులర్లీ యూత్కి నియర్లీ 1 lakh యూత్కి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికే ఈ యొక్క పాలసీని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఐటీస్ అండ్ ఐటీస్ పాలసీ ఏంటి అంటే లైక్ దిస్ విల్ బీ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ 5 years అనమాట. దట్ ఈస్ టిల్ 2027 మనకి ఈ యొక్క పాలసీ అనేది వర్కింగ్లో ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి ఒక పర్టిక్యులర్ ఇనిషియేటివ్ లేదా పాలసీతో ముందుకొచ్చింది అనేదే క్వశ్చన్ అనమాట. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ఆప్షన్స్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఆర్ మధ్యప్రదేశ్. అండ్ నెక్స్ట్ United Nations Environment Program which has signed the MOU with which of the state government which is particularly based on to support the states Maji Vasundhara. So మనకి మాజీ వసుంధర యొక్క లిటరల్ మీనింగ్ ఏంటి? మై ఎర్త్, రైట్? సో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి క్యాంపెయిన్ని కండక్ట్ చేయడానికి? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అవనివ్వండి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి. సో ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ని తెలియజేయడం కోసమే పర్టికులర్గా మనకి ఏంటంటే ఈ మాజీ వసుంధర అనే ఒక క్యాంపెయిన్ని కండక్ట్ చేయబోతుంది. అది యుఎన్ఈపీ అనేది ఒక అగ్రిమెంట్ చేసింది, కానీ ఏ స్టేట్ గవర్నమెంట్తో అన్నది క్వశ్చన్. సో ఈరోజు మీరు చూసినట్లయితే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు లైక్ ఒకవేళ అగ్రిమెంట్స్ నుండి కానివ్వండి, ఇలాంటివి అయితే ఏంటి మనకి 2 parties ఉంటాయి, రైట్? సో అగ్రిమెంట్ అనేది చేసేది ఏంటి? మోర్ దాన్ 2 or more పార్టీస్ అనేవి అగ్రిమెంట్ చేస్తాయి. సో అలాంటప్పుడు మనకి ఈవెన్ ఆబ్జెక్టివ్ కూడా ఇస్తున్నారు అగ్రిమెంట్ ఎందుకు చేశారు అని. కానీ అగ్రిమెంట్ ఏవైతే ఆర్గనైజేషన్ స్టేట్ గవర్నమెంట్స్ పార్టిసిపేట్ చేశాయి అనేది క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అర్థమైంది కదా, ఒక ఓవర్వ్యూ అనేది మీకు ఈరోజు క్లాస్తో వచ్చింది అనుకుంటున్నాను అగ్రిమెంట్స్కి సంబంధించి. అంటే ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా ఎన్ని ఫార్మాట్స్లో మీకు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అనేది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ ఆర్
మహారాష్ట్ర. సో ఎగ్జాక్ట్ ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ యూ కెన్ సీ హియర్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి అపాయింట్మెంట్స్కి సంబంధించి ఏంటంటే మనకి రీసెంట్గా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి న్యూ చైర్మన్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఆ చైర్మన్ నేమ్ ఏంటి? సో చెప్పాను కదా నేను మీకు అపాయింట్మెంట్స్ నుండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఐదర్ పర్సన్కి సంబంధించి నేమ్, ఆ పర్సన్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అడుగుతుంటారు, లేదా అచీవ్మెంట్స్. లేదు అనుకున్నప్పుడు మీకు అదర్ పార్ట్ ఏంటి అంటే ఆర్గనైజేషన్. సపోజ్ ఇక్కడ మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ గురించి ఉంది, రైట్? సో దీని యొక్క స్టాటిక్ జీకే అడగొచ్చు మిమ్మల్ని, లైక్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ లేదా హెడ్ క్వార్టర్స్ అనేది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ ఇఫ్ యూ కెన్ లుక్ ఇన్ టు ద ఆప్షన్స్ అబౌట్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్, సీనియర్ బ్యూరోక్రాట్ వచ్చేసి అపాయింట్ చేశారు ఎస్ఎస్సికి. సో మనకి శివకాంత్ గౌతమ్, విక్రమ్ ఆదిత్య సింగ్, ఎస్ కిషోర్ ఆర్ఎల్స్ రోహన్ వర్మ. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్. మీరు ఈ డిస్క్రిప్టివ్ సెషన్ని ఎంత కాన్సన్ట్రేటెడ్గా వింటారో అంత ఈజీగా మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో ఒకసారి ట్రై చేయండి మీరు. ఫస్ట్ ఏంటంటే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని వినండి, దాని తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళండి. ఇస్ ఇట్ క్లియర్? సపోజ్ 11th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మీరు విన్నట్లయితే 12th ఫిబ్రవరి రోజున ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు ఆన్సర్ చేయగలరు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ నౌ మనం యాక్చువల్గా స్టేట్ న్యూస్తో స్టార్ట్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఏంటంటే కోల్కతాకి సంబంధించింది కరెంట్ అఫైర్లో ఉంది. సో దిస్ ఇస్ 45th ఇంటర్నేషనల్ కోల్కతా బుక్ ఫేర్ టు స్టార్ట్ ఫ్రమ్ February 28th and this will end on March of 13th. Is it clear? So మనకి February 28th స్టార్ట్ అయ్యి ఈ బుక్ ఫేర్ అనేది March 13th వరకు యాక్చువల్గా ఈ బుక్ ఫేర్ కండక్ట్ చేయబోతుంది కోల్కతా గవర్నమెంట్. అండ్ నౌ యూ కెన్ కన్సిడర్ హియర్ 2022 అనేది ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి, రైట్? వాట్ ఈస్ ద ఎడిషన్? సో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. 45th ఇంటర్నేషనల్ కోల్కతా బుక్ ఫేర్ అన్నారు, అంటే ఎడిషన్ వచ్చేసి 45th. మ్యాక్సిమం మిమ్మల్ని ఏంటంటే న్యూమరికల్స్ అడుగుతుంటారు కాబట్టి ఎడిషన్స్ గురించి చూసుకోండి, ఐదర్ థియరటికల్ కాన్సెప్ట్స్ అయినా కూడా. అండ్ నౌ దిస్ పర్టిక్యులర్ ఇయర్ థీమ్ వాట్ ఈస్ దాట్? సో ఇక్కడ మనకి థీమ్ వచ్చేసి బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్ అనే థీమ్ని ఎందుకు ఫోకస్ చేశారు ఈ 2022లో అంటే దెర్ ఇస్ అ రీజన్ అనమాట. యాక్చువల్గా డ్యూ టు ద బోత్ యూ కెన్ సీ హియర్ 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే బంగ్బంధుస్ బర్త్ సెంటరీ యానివర్సరీ అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ 50 years ఆఫ్ ఇండిపెండెన్స్ అనమాట. ఇస్ ఈ క్లియర్? అండ్ ద థీమ్ దిస్ ఇయర్ ఇస్ బంగ్లాదేశ్. ఈవెన్ యాక్చువల్గా ఈ బంగ్లాదేశ్ డే అనేది March 3rd and 4th సెలబ్రేట్ చేస్తుంటారు. సో దిస్ ఫేర్ విల్ బి ఇనాగరేటెడ్ ఆన్ February 28th. మనకి చీఫ్ దట్ ఈస్ కోల్కతాకు సంబంధించిన మనకి చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు యాక్చువల్గా దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు ఈ బుక్ ఫేర్ ఫెస్టివల్. అండ్ దెన్ మూవింగ్ టు ద పార్ట్, యాక్చువల్గా ఏమన్నా ఇందాక డిస్కస్ చేస్తుంది బంగ్బంధుస్ బర్త్ సెంటనరీ యానివర్సరీ అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ యొక్క 50 years ఆఫ్ ఇండిపెండెన్స్. దానికోసమే ఈ బుక్ ఫేర్ యొక్క ఫోకల్ థీమ్ వచ్చేసి మనకి బంగ్లాదేశ్ అనమాట. అండ్ నౌ ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది బంగ్బంధు అంటే ఎవరు? యాక్చువల్గా ద పర్సన్ హూ ఈస్ ద ఫౌండర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇస్ ఇట్ క్లియర్? సో అదే మనకి షేక్ ముజీబుర్ రెహమాన్ గారు. ఎవరు యాక్చువల్గా నేను కన్సిడర్ చేయండి, షేక్ ముజీబుర్ రెహమాన్ గారు. ఇస్ ఇట్ క్లియర్? సో తన యొక్క సెంటనరీ దట్ ఈస్ 100 years ఆఫ్ బర్త్ యానివర్సరీని కమమరేట్ చేస్తూ అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ యొక్క 50 years ఆఫ్ ఇండిపెండెన్స్ని కూడా కన్సిడర్ చేస్తూ బంగ్లాదేశ్ అనే థీమ్ని ఈ యొక్క బుక్ ఫేర్కి కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఈవెన్ యూ కెన్ కన్సిడర్ విచ్ ఈస్ యాక్చువల్లీ నోన్ యాజ్ హీ లెడ్ ద మూమెంట్. అంటే మనకి షేక్ ముజీబుర్ రెహమాన్ గారిని బంగ్బంధు అని ఎందుకు అన్నారు అంటే తను ఒక మూమెంట్ని లెడ్ చేశారు విచ్ ఇస్ అప్రెసివ్ పాకిస్తాన్ రూలర్స్ that is in the East Pakistan which is leading to the liberation in 1971. సో నేను మీకు చాలాసార్లు డిస్కస్ చేశాను ఈ లిబరేషన్ వార్ ఆఫ్ బంగ్లాదేశ్ 1971 గురించి. ఒకవేళ మీరు ఇప్పటికి కూడా అన్అవేర్ ఉన్నట్లయితే జస్ట్ ఒకసారి ఆఫ్టర్ ద సెషన్ వన్స్ యూ గో త్రూ ద కాన్సెప్ట్ కాల్ లిబరేషన్ వార్ ఆఫ్ 1971. సో మీకు క్లియర్ వ్యూ వస్తుంది. చాలాసార్లు మీ కరెంట్ అఫైర్స్లో ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? వన్స్ యూ గో త్రూ ఇట్. అండ్ దెన్ సో ఆ పర్సన్ని అందుకోసమే యాక్చువల్గా మనకి ఇక్కడ బంగ్బంధు అని పిలవడం జరిగింది. అండ్ హీ బికమ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండిపెండెంట్ నేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇస్ ఇట్ క్లియర్? సో అందుకోసమే స్పెసిఫిక్గా తన బర్త్ యానివర్సరీ కూడా ఉంది కాబట్టి సో మనకేంటంటే ఈ బుక్ ఫేర్ ఫెస్టివల్కి యాక్చువల్గా బంగ్లాదేశ్ అనే థీమ్ని కన్సిడర్ చేశారు. మరి యాక్చువల్గా ఈ యొక్క బుక్ ఫేర్ ఏదైతే ఉందో సో దీంట్లో అదర్ పార్టిసిపేట్ అవుతున్న కంట్రీ అపార్ట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ బ్రిటన్, USA, రష్యా, ఇటలీ, జపాన్, Iran, Spain, Argentina and Mexico and other Latin American countries will be participating in this Kolkata book fair. Is it clear?
అండ్ ఆల్సో ఈవెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ మనకి కోల్కతా బుక్ ఫేర్కి అసలు రికగ్నిషన్ దేని ద్వారా వచ్చింది అంటే విచ్ హ్యాస్ గాట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ అసోసియేషన్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇట్ హ్యాస్ గాట్ ద రికగ్నిషన్. అంటే పర్టికులర్గా ఈ కోల్కతా బుక్ ఫేర్కి ఇంటర్నేషనల్ వైడ్గా మెనీ కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటాయి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీ వన్? అండ్ నౌ ఇఫ్ ఎంటర్ ఇంటూ ద ఎకానమీ కాన్సెప్ట్ హియర్, రెపో రేట్ అనేది మనకి యాక్చువల్గా కరెంట్ అఫైర్లో ఉంది. ఇస్ ఇట్ క్లియర్? సో రీసెంట్గా మనకి న్యూ కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకారము. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీ రిలీజ్ చేసిన డేటా ప్రకారము రీసెంట్గా ఆర్బీఐ కీప్స్ రెపో రేట్ అన్చేంజ్డ్ అట్ 4.0%. సో మనకి ఇక్కడ 4.0% అన్చేంజ్డ్ అన్నారు, రైట్? దెన్ కాన్సన్ట్రేట్ హియర్. సో దిస్ ఈస్ ఫర్ ద 10th consecutive time the repo rate has not been changed. మరి ఫస్ట్ ఇక్కడ మీకు అసలు రెపో రేట్ అంటే ఏంటి? ఫస్ట్ యూ హ్యావ్ టు నో దట్, రైట్? సో దెన్ ఫస్ట్ లెట్ us know the repo rate. సో ఒకసారి మీరు ఇక్కడ ఇమేజ్ కాన్సన్ట్రేట్ చేయండి while I'm explaining so that you can understand easily. ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. యాక్చువల్గా రెపో రేట్ అంటే మనకి సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అనేది లెన్స్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్. ఓకే, సో మళ్ళీ ఏంటంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ మనీ లెండ్ చేసినప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో దాన్నే రెపో రేట్ అంటారు. ఇస్ ఈ క్లియర్? ఇంట్రెస్ట్ రేట్ ఆన్ విచ్ ఆర్బీఐ లెన్స్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్, దాట్ ఈస్ నోన్ యాజ్ రెపో రేట్. ఇస్ ఈ క్లియర్ ఎవ్రీ వన్ విత్ ద కాన్సెప్ట్? అండ్ ఆల్సో ఈవెన్ మనకి ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో సో ఈ రెపో రేట్ని దేనికి యూజ్ చేసుకుంటుంది అంటే విచ్ ఇస్ టు రెగ్యులేట్ ద లిక్విడిటీ ఇన్ ద ఎకానమీ. దట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ విచ్ ఈస్ యూజింగ్ ద రెపో రేట్ ఆఫ్ బై ఆర్బీఐ. ఇస్ ఈ క్లియర్? అండ్ నౌ ఇఫ్ we enter into the concept, సో మనకి యాక్చువల్గా కాన్సన్ట్రేట్ చేయండి న్యూమరికల్ టర్మ్, ఇట్ ఈస్ రిమైన్ అన్చేంజ్డ్ అట్ 4.0% వరకు మనకి యాక్చువల్గా ఈ యొక్క రెపో రేట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉందన్నమాట. ఆర్బీఐ లెండింగ్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో మనకి ఇది అనౌన్స్ చేసింది ఎవరు అంటే విచ్ ఇస్ హెడెడ్ బై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. దట్ ఈస్ అకార్డింగ్ టు ద ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ. అండ్ ఆల్సో the reverse repo rate will continue to be 3.35%, and Reserve Bank of India conducted the 6th and the last monetary policy committee meeting for 2021 to 22, which is between February 8th and 10th. Is it clear? సో మనకి 8th to 10th మధ్యలో ఈ యొక్క పాలసీ కమిటీకి సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒక షెడ్యూల్ మీటింగ్ చేసుకొని దాని తర్వాత మనకి ఇచ్చిన డేటా అండ్ రిజల్ట్ అవుట్కమ్ ఏంటి అంటే సో దీస్ ఆర్ ద న్యూమరికల్స్ అనమాట. రివర్స్ రెపో రేట్కి సంబంధించి అండ్ యాజ్ వెల్ as రెపో రేట్ ఏంటి 4.0% గానే ఉంది విచ్ హెస్ నాట్ చేంజ్డ్. సో కాన్సన్ట్రేట్ చేయండి. క్వశ్చన్స్ ఒకవేళ మిమ్మల్ని రెపో రేట్ యాక్చువల్గా ఎంతవరకు చేంజ్ అయింది లైక్ 2022లో వాట్ ఈస్ ద డేటా అనేది అడుగుతుంటారు న్యూమరికల్స్ బేస్ చేసుకొని. అండ్ ఈవెన్ ఇంకా మీకు లిస్ట్ కావాలి అనుకుంటే లైక్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్స్ అనేవి ఉంటాయి, బ్యాంక్ రేట్స్ అనేవి రిమైన్స్ అన్చేంజ్డ్. ప్రీవియస్ డేటా కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ప్రీవియస్ ఇయర్ February 2021లో కూడా, రైట్? సో ఒకసారి మీకు ఆ కరెంట్ అఫైర్స్ ఐడియా ఉన్నా కూడా జస్ట్ వన్స్ కంపేర్. సో దీస్ వర్ అన్చేంజ్డ్ లైక్ పాలసీ రెపో రేట్ ఆర్ రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్ ఎక్సెట్రా. ఇస్ ఇట్ క్లియర్? మీకు ఇంకా లిస్ట్ కావాలి అనుకుంటే ఈ స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేసుకొని నోట్స్ అనేది తీసుకోండి, మీకు అది యూజ్ అవుతుంది రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్కి సంబంధించినవి. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్కి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ కంటిన్యూడ్ RYSK స్కీమ్ ఫర్ అనదర్ 5 years. సో ఇక్కడ మనకి అనదర్ 5 years అన్నారు, రైట్? యాక్చువల్గా మనకి ఈ RYSK అనే స్కీమ్ ఏంటి, వాట్ డస్ ఇట్ స్టాండ్స్ ఫర్? ఫస్ట్ మీకు డౌట్ వచ్చేది ఇక్కడ కదా. సో యాక్చువల్గా RYKS అనేది రాష్ట్రీయ యువ సంశక్తీకరణ్ కార్యక్రమం. ఇస్ ఇట్ క్లియర్? సో మరి ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఇది యూత్కి సంబంధించిన స్కీమ్ అనమాట. అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకు ఉంది అంటే ప్రీవియస్గా ఇది ఆల్రెడీ మనకి ఎక్స్టెండ్ లైక్ యూ కెన్ సీ హియర్ ఎస్టాబ్లిష్ చేశారు, కానీ ఇప్పుడు కరెంట్ అఫైర్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈ యొక్క స్కీమ్ టర్మ్ని. సో ఎన్ని ఇయర్స్ వరకు? నెక్స్ట్ 5 years వరకు కూడా ఇది కంటిన్యూషన్ ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఈ యొక్క స్కీమ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ టు డెవలప్ ద పర్సనాలిటీ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఆఫ్ యూత్, పర్టికులర్లీ ఇది ఎవరి కోసం? యూత్కి. అండ్ విచ్ ఈస్ టు ఎంగేజ్ దెమ్ ఇన్ ద నేషన్ బిల్డింగ్ యాక్టివిటీస్. మరి యాక్టివిటీస్ యూ కెన్ సీ బెనిఫిషరీస్ ఏ విధంగా ఉంటున్నారు అంటే విచ్ ఆర్ యూత్, పర్టికులర్లీ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 నుండి 29 years మధ్యలో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్టికులర్గా స్కిల్స్ని ప్రొవైడ్ చేయడంలో ఈ యొక్క రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమం అనే స్కీమ్ ద్వారా బెనిఫిట్ అవ్వబోతున్నారు. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ 5 years వరకు యాక్చువల్గా ఇది దిస్ విల్ బీ ఇన్ ఆపరేషన్. అండ్ ఆల్సో మనకి ఏమన్నారంటే యూ కెన్ సీ హియర్ దట్ ఈస్ ప్రాజెక్ట్ యొక్క అవుట్లే అంటే ఈ స్కీమ్కి అలొకేట్ చేసిన అమౌంట్ వచ్చేసి
2710.65 crore రూపీస్ని అలొకేట్ చేశారు. దట్ ఈస్ నెక్స్ట్ 5 yearsకి మళ్ళీ వర్క్ అవ్వాలి అంటే పర్టికులర్ కొంత అమౌంట్ని అలొకేట్ చేయాలి కదా స్కీమ్కి. సో దిస్ ఇస్ ద అమౌంట్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈవెన్ మనకి ఈ యొక్క స్కీమ్ వచ్చేసి సెంట్రల్ స్కీమ్ అండ్ విచ్ ఈస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. సో అట్లీస్ట్ ఇక్కడ మీరు ప్యారలల్గా గుర్తుపెట్టుకోండి విత్ ద నేమ్ ఇట్ సెల్ఫ్. టైటిల్లోనే మనకి రాష్ట్రీయ యువ అన్నారు. యువ మీన్స్ వాట్ యాక్చువల్లీ యూత్, రైట్? సో ఇక్కడ మీకు మినిస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ అంటే ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు? యూత్ బెనిఫిట్ అవ్వబోతున్నారు. సో మనకి స్కీమ్ నేమ్ని లింక్ చేసుకొని మీరు 2 areasని గుర్తుపెట్టుకోవచ్చు, ఆబ్జెక్టివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ. సో మనకు మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్లయితే ఎ బుక్ టైటిల్డ్ అటల్ బిహారీ వాజ్పేయి విచ్ వాస్ ఆథర్డ్ బై సాగరికా ఘోష్. సో యాక్చువల్గా ఇది ఒక బయోగ్రఫీ బేస్డ్ బుక్ అనమాట విచ్ ఇస్ బేస్డ్ ఆన్ అటల్ బిహారీ వాజ్పేయి. సో ఫస్ట్ మనకి ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలి బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ద బుక్, రైట్? సో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు యాక్చువల్గా ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో తను యాక్ట్ చేసింది కూడా 3 termsకి. సో ఆ 3 terms ఒకసారి మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఫస్ట్ టర్మ్ లైక్ 13 days in 1996, సెకండ్ టర్మ్ మనకి 13 months ఫ్రమ్ 1998 to 1999, దాని తర్వాత ఫుల్ టర్మ్ తను 1999 నుండి 2004 వరకు లైక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా యాక్ట్ చేయడం జరిగింది. బేసిక్లీ సో తను 3 termsకి ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అండ్ ఆల్సో ఈవెన్ he was one of the co-founder and the senior leader of Bharatiya Janata Party called BJP, right? So దానికి తను యాక్చువల్గా co-founder and as well as leader అనమాట. So this is some of the historical background regarding the person called అటల్ బిహారీ వాజ్పేయి. సో మనకి ఇక్కడ 3 termsకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా యాక్ట్ చేశారు కదా. అండ్ నౌ లెట్ us know. సో యాక్చువల్గా ఇది ఒక బయోగ్రఫీ ఆఫ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. అండ్ మనకి ఆథర్ ఎవరు అంటే సాగరిక ఘోష్ గారు జర్నలిస్ట్ అనమాట. సో తను చాలా లైక్ కొన్ని ఇయర్స్ తీసుకున్నారు. నియర్లీ తను షీ హ్యాస్ టుక్ యాక్చువల్లీ 3 years అనమాట ఈ బుక్ని కంప్లీట్ చేయడానికి. అంటే ఎందుకోసం అంటే లైక్ వేరియస్ స్పీచెస్ని వినడము, లైక్ ఎలాంటి బిల్స్ అనేవి అమెండ్ చేశారు, వెయిట్ని లైక్ యూ కెన్ సీ దట్ రిమూవ్ చేశారు. సో ఇలా చాలా వరకు హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్స్కి వెళ్ళిన తర్వాతనే తను అంటే లైక్ దెన్ కన్సిడర్ హియర్. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ కన్సిడరేషన్స్ తర్వాతనే తను ఒక బుక్ని లాంచ్ చేయడం జరిగింది. సో బుక్ని ఆథర్ చేశారు అంటే విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ద బయోగ్రఫీ బుక్ కాబట్టి. సో లైక్ యూ కెన్ సీ హియర్ ఇట్ టుక్ మోర్ ఇయర్స్. అండ్ ఈవెన్ మనకి ఏంటంటే తను జర్నలిస్ట్ అన్నాం కదా, లైక్ హూ ఇస్ దట్? సాగరికా ఘోష్ గారు. సో ప్రీవియస్గా తను రాసిన బుక్స్ కూడా చూసుకున్నట్లయితే ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అనేది కూడా సో ఇందిరాగాంధీని బేస్ చేసుకుంటూ కూడా తను ఒక బుక్ని రచించడం జరిగింది. అండ్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించిన బయోగ్రఫీ బుక్ అనమాట. సో ఆథర్ నేమ్ చూసుకోండి ఇక్కడ, ఎవరు మనకు ఆథర్ వచ్చేసి సాగరికా ఘోష్ గారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి వరల్డ్ యునానీ డే అనేది యాక్చువల్లీ అబ్జర్వ్స్ ఆన్ 11th February of 2022. మరి 11th February ఎందుకోసం అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో 11th February టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ హకీమ్ అజ్మల్ ఖాన్. సో మరి హకీమ్ అజ్మల్ ఖాన్ ఎవరు యాక్చువల్గా? సో హీ ఈస్ అన్ ఎమినెంట్ ఇండియన్ యునానీ ఫిజిషియన్. సో ఈవెన్ మనకి ఆయుర్వేద లైక్ యూ కెన్ సీ హియర్ ఆయుష్. ఇస్ ఇట్ క్లియర్? సో మనం ఆయుష్ అనే కాన్సెప్ట్ని చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇందులో లైక్ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి, అందులో యునానీ ఒకటి, రైట్? సో మనకి ఇక్కడ మరి యాక్చువల్గా ఈ యునానీ అనేది యూ కెన్ కన్సిడర్ హియర్ వన్ ఆఫ్ ద సిస్టమాటిక్ దట్ ఈస్ ట్రెడిషనల్ మెడిసినల్ సిస్టమ్, రైట్? అండ్ పర్టికులర్గా ఇది వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే పర్టికులర్గా ఇండియా నుండి ఎమినెంట్ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో యునానియన్ ఫిజిషియన్ యాక్చువల్గా, సో అదే మనకు ఆ పర్సన్ వచ్చేసి హకీమ్ అజ్మల్ ఖాన్ గారు. తన యొక్క బర్త్ యానివర్సరీని కమమరేట్ చేయడం కోసం 11th February సెలబ్రేట్ చేస్తున్నారు ఈ వరల్డ్ యునానీ డే అనేది. సో ఫస్ట్ సెలబ్రేట్ చేసింది 2017లో అనమాట హైదరాబాద్లో. ఇస్ ఇట్ క్లియర్? అండ్ లాటర్ ఆన్ ఇలా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుంది. అండ్ దెన్ మెయిన్ ఆబ్జెక్టివ్ చూసుకున్నట్లయితే టు స్ప్రెడ్ ద అవేర్నెస్ ఇన్ ద మాసెస్ ఆఫ్ అటెన్షన్ అండ్ విచ్ ఈస్ అబౌట్ యునానియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వరల్డ్ వైడ్ త్రూ ఇట్స్ ప్రివెంటివ్ క్యూరేటివ్ ఫిలాసఫీ. అండ్ ఈవెన్ మనకి ఆయుష్ అనే మెడిసిన్ సిస్టమ్స్ గురించి ఒకసారి మీరు క్లియర్గా తెలుసుకోండి క్లాస్ అయిన తర్వాత. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది యునానీ సిద్ధ్ లైక్ న్యాచురోపతి అండ్ యాజ్ వెల్ as యోగా అండ్ దాట్ ఈస్ యూ కెన్ సీ ఆయుర్వేదకి సంబంధించి కూడా. సో ఒకసారి మీరు క్లియర్గా ఈ యొక్క మెడిసినల్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఇండియాకి సంబంధించిన ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్లో వన్ ఈజ్ యునానీ. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దిస్ ఈస్ ద హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఎందుకోసం February 11th అంటే టు మార్క్ ద యానివర్సరీ ఆఫ్ హకీమ్ అజ్మల్ ఖాన్ గారిది. అండ్ ఈవెన్ మీరు తన యొక్క ఇమేజ్ కూడా చూసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఎమినెంట్ పర్సన్ ఫ్రమ్ ఇండియా. అండ్ ఆల్సో
ఈవెన్ ఇంకా కొంత హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి మీకు ఆ పర్సన్ గురించి అనుకుంటే జస్ట్ ఒకసారి ఈ స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేసి నోట్స్ తీసుకోండి. Is it clear? Like you can consider here, he was actually one of the founder of Jamia Islamia in even New Delhi, and also scientific research చాలా వరకు యునాని సిస్టమ్ వరకు సంబంధించినవి తను చాలా సైంటిఫిక్ రీసెర్చెస్ కూడా కండక్ట్ చేశారు. దాని తర్వాత వన్ ఆఫ్ ద ఫైన్ మెడిసిన్ సిస్టమ్గా ప్రూవ్ అయింది మనకి యునాని అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎమినెంట్ పర్సన్ ఎవరు, హకీమ్ అజ్మల్ ఖాన్ గారు. తనని బేస్ చేసుకుని ఇవాళ యునాని డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ దెన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ విచ్ ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ 11th of February. మరి మనకి యాక్చువల్గా 2022 ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది, విచ్ రిప్రజెంట్స్ 7th ఎడిషన్ అనమాట. దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్స్ అండ్ ఉమెన్ ఇన్ సైన్స్. అండ్ దెన్ మనకి ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ అండ్ థీమ్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రోల్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఈ సైంటిఫిక్ ఫీల్డ్లో ఏ విధంగా ఉంది అని తెలియజేయడం కోసమే పర్టికులర్గా ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ నాట్ ఓన్లీ అబౌట్ ద బెనిఫిషరీస్ బట్ ఆల్సో అబౌట్ ద ఏజెంట్స్ ఆఫ్ చేంజ్, అంటే ఇంక్లూడింగ్ ఇన్ ద వ్యూ ఆఫ్ యాక్సిలరేటింగ్ ద ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది. ఈవెన్ వన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటి మనకి SDG 6 వచ్చేసి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సో ఈ యొక్క అచీవ్మెంట్ ఆఫ్ SDG 6 అనే ఒక ఆబ్జెక్టివ్తో మనకి పర్టికులర్గా ఈ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఫస్ట్ యాక్చువల్గా డేని ఇంప్లిమెంట్ చేసింది మనకి యునెస్కో అండ్ యునైటెడ్ నేషన్స్ ఉమెన్ అనమాట, in collaboration with many of the institutions and the societies which actually supports women and girls, which is particularly in the scientific field. And now మరి ఈ 2022లో కన్సిడర్ చేసిన థీమ్ ఏంటి అంటే ఈక్విటీ, డివర్సిటీ అండ్ ఇంక్లూషన్ వాటర్ యునైట్స్ us. Is it clear? So there is a particular theme for 2022 which is for International Day of Women and Girls in Science. So with this we have done with our descriptive concepts. Is it clear? So మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా either descriptive concepts అవనివ్వండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు ఏవైనా అర్థం అవ్వలేక లైక్ యు ఆర్ అనబుల్ టు అండర్స్టాండ్ లేదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ కొన్నిసార్లు అంటే మీరు ఏ విధంగా క్వశ్చన్ని అనలైజ్ చేయాలి అసలు, రైట్? సో ఇలాంటి డౌట్స్ ఏవైనా ఉన్నా కూడా అంటే పర్టికులర్గా ఏదైనా క్వశ్చన్ మెన్షన్ చేసి ఆ క్వశ్చన్ మీకు అర్థం అవ్వలేదు అనుకున్నప్పుడు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ద నెక్స్ట్ డే విల్ బి డిస్కసింగ్ యువర్ డౌట్స్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? Thank you everyone. We'll be meeting in our next session with some other topics. Until that, stay tuned, stay safe and stay home.